నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. సార్ 3 రోజుల నుంచి చూస్తున్నాం, ఎక్కడ చూసినా మోహన్ బాబు గారి ఇష్యూనే. అసలు ఏం జరిగింది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం రాస్తున్నారు అండ్ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఒక్కొక్క ఇష్యూని బయట పెట్టారు. అసలు ఈ గొడవని దేనికి సంబంధించిందిగా తీసుకోవాలి? ఒక మాట అమ్మా, 3 రోజులుగా చూస్తూనే ఉన్నారు. ఇంకొక రోజు ఒప్పుపట్టండి. మోహన్ బాబు గారు ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత ఆయనే వచ్చి దీన్ని పులి స్టాప్ పెట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆయనే సర్దుకొని వాళ్ళ కుటుంబాన్ని కొడుకులను పిలుచుకొని కూర్చోబెట్టి చక్కగా హ్యాపీగా ఇంకొక పెద్ద మనిషి అవసరం లేకుండా ఆయనే పెద్ద మనిషి, ఆయనే పెద్ద రాయుడు. ఆయన ఈరోజు మొత్తం టోటల్గా ఒక లెజెండ్. ఆయనే 50 సంవత్సరాలు చదివి 10 మందికి ఎన్నో 100 మందికి చెప్పిన వ్యక్తి కనుక వాళ్ళ కుటుంబంలో ఇంకా పెద్ద మనిషి అవసరం లేదు. కనుక ఇది తండ్రి కొడుకులో చిన్న అగాధం మాత్రమే. ఒక్కరోజు ఒప్పుపడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, ఇంకొకటి మీరు అడిగారు 3 రోజుల నుంచి మొత్తం టోటల్గా కుటుంబంలో ఏం జరుగుతుంది అని. ఒక అనుకోకుండా అది ఆస్తులు తగాదా కాదు, ఆస్తులు గొడవలు కావు. ఇది ఏంటంటే ఒక తండ్రి కొడుకులకి మన ఇంట్లో మన కుటుంబాల్లో ఉన్నది అందరి కుటుంబాల్లో ఉన్నదే వచ్చింది. కాకపోతే ఏంటంటే అక్కడ వచ్చిన ఇష్యూలో సెలబ్రిటీ ఆయన ఈజ్ అ టాప్ 1లో ఉన్నారు కాబట్టి ఇక మీడియా అంతా కూడా ఇక్కడ సోషల్ మీడియా ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ పెడుతుంది, ఎక్కువ ఫోకస్ పెడుతుంది. కొన్ని ఛానల్స్ అయితే అసలు మొత్తం టోటల్గా కొట్టేసుకున్నారు, అయిపోయింది, బ్లడ్ వచ్చేసింది, మొత్తం ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళు పెట్టారు. అది ఎదుటోళ్ళకి బాధ అనిపిస్తుంది కదా. అలాగా ఆ బాధలోని ఆ కోపంలోని అది కొంచెం అనుకోకుండా ఈ మీడియా మీద దాడి కూడా అది పూర్తిగా ఖండించవలసిన విషయం. ఎవరు కూడా దాన్ని వెనకేసుకురారు. ఆవేశంలో జరిగిందే తప్ప కావాలని జరిగింది మాత్రం కాదు. ఆవేశంలో జరిగిందే తప్ప ఆయన ఎంత ప్రేమిస్తాడో, మీడియాని ఎంత ప్రేమిస్తాడో, మేమెంత ప్రేమిస్తామో, ఆయన ఎంత ప్రేమిస్తాడో, ఎంత చక్కగా చూసుకుంటాడో అందరికీ తెలిసిన విషయమే. అందుకే కోపం ఉన్నగాడే ప్రేమ ఉంటుంది. అనుకోకుండా జరిగిన సంఘటనే తప్ప వాళ్ళ కుటుంబానికి మాకున్న 30 సంవత్సరాల మీడియా అనుబంధానికి నేను వెరీ యాజ్ అ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను కూడా సారీ చెప్తున్నాను. ఓకే సార్, ఒక డౌట్ సార్, మీరు అన్నారు కదా ఆస్తి గొడవలు అయితే కాదు అనేసి. అంటే ఇప్పుడు ఆస్తి గొడవలు కాకపోతే మనోజ్ భార్య విషయంలో గొడవలు అవుతున్నట్ట? అంటే మోహన్ బాబు గారు కూడా ఆడియో లీక్లో అదే చెప్పారు, నీ భార్య తాగుడు అలవాటు చేసేసింది అనేసి ఆయన కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేశారు కదా. సో దీన్ని ఆ విధంగా తీసుకోవాలంటారా? ఒక్క మాట అమ్మా, కొడుకు తండ్రికి కాకపోడు, తండ్రి కొడుకు కాకపోడు. ఎప్పటికైనా ఈ చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఉండలేదు అని అన్నాను. ఇప్పుడు మీరు అన్ని దాంట్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. పెళ్లి చేసుకున్నప్పుడు, లవ్ మ్యారేజ్ అన్నప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయం ఆయనకి కొన్ని రోజుల్లో ఇష్టం ఉండకపోవచ్చు, ఇష్టం ఉండొచ్చు. ఏది ఏమైనా కొడుకు కాకపోడు, కోడలు కాకపోదు, చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఆ ఉన్న దాంట్లోని మనం వాటిని ఈరోజు మనం ఏమంటున్నాం అంటే మనోజ్ బాబు కానీ, విష్ణుబాబు కానీ, లక్ష్మి గారు కానీ, మోహన్ బాబు గారి పిల్లలుగా వాళ్ళందరూ కలిసి 3 స్తంభాలుగా ఉండి ఆయన్ని 50 సంవత్సరాల చరిత్ర, ఆయన ఒక పార్లమెంటరీగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, ఒక విద్యావేత్తగా, ఒక సంఘ సంస్కృతి వ్యక్తిగా, ఒక మొత్తం టోటల్గా సినిమా నిర్మాతగా, ఒక నటుడుగా, ఒక విలన్గా, ఒక డైలాగ్ కింగ్గా ఆయన చేసిన ఇండస్ట్రీకి మొత్తం టోటల్గా ఒక క్రమశిక్షణ, ఆ 50 సంవత్సరాల కార్యక్రమాన్ని పిల్లలు 3 దగ్గరుండి ఎలాగైతే ఈరోజు మోహన్ బాబు గారు వస్తున్నారు, మంచు ఫ్యామిలీ అంటే ఎలా నలుగురు ఉన్నారు, ఆ నలుగురు చెప్తుంటే ఈరోజు ఆయన వస్తున్నాడంటే నలుగురు కలిపి వస్తున్నాడు. టైగర్, మంచు ఫ్యామిలీ అంటే పులి, టైగర్. ఆ ఇండస్ట్రీలో ఏదైతే ఒక దాసనాథ తర్వాత అంత పేరుందో ఆయనకి అదే పేరుతో 78 సంవత్సరాల వయసు వచ్చింది. కనుక ఆయన్ని అలా తీసుకొచ్చి 50 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్కి అవుతున్నాయి. ఇండస్ట్రీ తరపు నుంచి మీ అందరి పిల్లల ఆధ్వర్యంలో ఆయన 50 సంవత్సరాలు ఘనంగా సత్కరించుకొని ఆయనకున్న గౌరవాన్ని నిలబెట్టుకుందాం. 50 సంవత్సరాలు ఆయన ఈ గౌరవం తీసుకొచ్చి ఈరోజు ఒక చిన్న మన అంటే ఒక టీ కప్పులో తుఫాన్ లాంటివి తీసుకొచ్చి ఈరోజు మనం పబ్లిక్ రావడం అనేది కరెక్ట్ కాదేమో. మనోజ్ బాబు ఒక్కసారి పెద్ద మనసుతో మీరు ఆలోచించండి. మీ నాన్నగారు దేవుడని మీరే చెప్పారు. విష్ణుబాబు ఒక్కసారి ఆలోచించండి, లక్ష్మి గారు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు 10 మంది మోహన్ బాబు గారి కోసం మాట్లాడుకోకూడదు. మోహన్ బాబు గారు ఏం చేశారు, ఏం పెట్టారు, ఎలా చేశారు, డైలాగ్స్ ఎలా చెప్పారని మాట్లాడుకోవాలి తప్ప ఈ ఇంటి మన కుటుంబం కోసం మాట్లాడుకోకూడదు అనేది నా విన్నపం. ఎందుకంటే నాది కాదు ఇది. అందరూ ఆయన్ని అభిమానించే అభిమానులు అందరూ
ఇదే కోరుకుంటున్నారు. మోహన్ బాబు గారి గౌరవం ఎక్కడా తగ్గకూడదు. 50 సంవత్సరాల కార్యక్రమానికి మీరందరూ దగ్గరుండి చెప్పాలి. ఇవాళ సాయంత్రం రేపో ఇది ఫుల్ స్టాప్ పెట్టి మీరందరూ మోహన్ బాబు గారిని కూర్చొని, ఎందుకంటే మోహన్ బాబు గారు అంటే మంచి మనోజ్ బాబుకి ప్రాణమే. అందరికీ పిల్లలంటే అంత క్రమశిక్షణతో పెంచాడు, ప్రేమ కూడా అంతే ఇచ్చాడు. అందుకనేసనే వాళ్ళకి చనువు కూడా ఎక్కువే. కనుక చిన్న చిన్న విషయాలు ఉండొచ్చు, కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ఆయన గౌరవాన్ని భంగం కలగకుండా ఇది సాల్వ్ అవుద్దని, ఇవాళ సాయంకాలంకో రేపటికో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న ఒక డౌట్ అడుగుతున్నాను. అదేంటంటే మీరు అన్నారు మనోజ్, విష్ణు, లక్ష్మీ ప్రసన్న. సో వీళ్ళ ముగ్గురులో మనోజ్కి వచ్చేసి ఆదాయం లేని ఆస్తులు ఇచ్చారని, మిగిలిన వాళ్ళకేమో విద్యా సంస్థలు వెళ్ళారా ఇచ్చారు, అందుకే ఈ గొడవ మొదలైంది అనే ఒక వార్త అనేది వస్తుంది. ఇది నిజమంటారా? తప్పుడు సమాచారం. ఓకే, ఆస్తులు ఇంకా ఎవరికి ఇవ్వలేదు. ఆస్తుల్లో ఎవరికి ఆస్తుల కోసం గొడవలు లేవు, ఆస్తుల కోసం డిస్ప్యూట్స్ లేవు, ఆస్తుల కోసం ఈ ఇష్యూ కాదు. ఇది అభిప్రాయ భేదాలు మాత్రమే. ఇది ఒక్కొక్కరికి చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, కానీ మీడియా దాకా వచ్చే ఇష్యూ ఇది కాదు. ప్రతి కుటుంబంలోని అన్నదమ్ములకి, తండ్రికి, కొడుకులకి, కూతుర్లకి ఉన్న గొడవలే చిన్న చిన్న అభిప్రాయ భేద ఇష్యూస్ మాత్రమే. ఇది మీడియాకు వచ్చి మీడియాతో మాట్లాడుకుని అంత పబ్లిక్గా పోలీస్ స్టేషన్లకు వచ్చే ఇష్యూస్ కాదు. అనుకోని సంఘటనలో అనుకోకుండా బయటకు వచ్చింది ఇది. కనుక ఇది ఫుల్ స్టాప్ అవ్వాలని, ఆయన గౌరవాన్ని ఎక్కడ తగ్గకుండా ఉండాలని మనం కోరుకుందాం. ఓకే, ఎంతో బాధ్యత గల వ్యక్తి అయిన మోహన్ బాబు గారు అలా మీడియా వాళ్ళ మీద కొట్టడం అనేది అసలు ఎందుకు, ఆ సిచ్యువేషన్ అది ఎందుకు వచ్చింది అంటారు? అసలు అనుకోకుండా జరిగిన సంఘటనే తప్ప అది కావాలని కేసు కూడా పెడుతున్నట్టు కావాలని జరిగింది కాదు. ఆ ఆవేశంలోని ఆయన మొత్తం 78 సంవత్సరాల వయసు, ఈ సమయంలో ఎంత పెద్ద హంగామా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వచ్చి రావడం, ఇది కొంచెం బాధాకరం. ఆయన బాధలో ఉండేటప్పుడు అక్కడ అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆ ముందు డోర్లు తీసి బయటికి వెళ్ళడం, ఇవన్నీ కొంచెం సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఆ కోపం రావద్దు, ఈ సంఘటన జరగకూడదు. కానీ అనుకోకుండా జరిగింది మాత్రం వాస్తవం. దాన్ని మనం ఖండించవలసిందే. దాన్ని ఎవరు వెనకేసుకొని రావట్లేదు. కనుక అది ఆ విషయంలో వాళ్ళ కుటుంబాన్ని మనం 100% వాళ్ళకే కాదు, మీడియాని ఎవరు చేసినా తప్పే. ఓకే, ఇంకొకటి సార్, ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల నుంచి చిరంజీవి గారు వచ్చేసి మోహన్ బాబు గారిని చూడడానికి వస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. అంటే ఈ ఇష్యూ కొంచెం సెటిల్ చేయడానికి ఎవరు రారు. ఓకే, అవసరం కూడా లేదు. సెటిల్ చేయడానికి అవసరం లేదు. మోహన్ బాబు గారు సెటిల్ చేసుకుంటారు. అది కోసం మోహన్ బాబు గారి కోసం అందరికీ తెలుసు. ఇది ఆల్రెడీ కుటుంబం కోసం ఆయన చేసుకోగలుగుతారు, ఇబ్బంది లేదు. చూడటానికి తప్పనిసరి వస్తారు, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా. అందరూ కంపల్సరీ చూడటానికి వస్తారు, పరామర్శడానికి వస్తారు. హెల్త్ బాగాలేదు కాబట్టి చూడటానికి వస్తారు. సెటిల్ చేయడానికి అట్లకి పొరపాటు, కానీ అది అంతా తప్పుడు సమాచారం. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఎలా ఉంది సార్ మోహన్ బాబు గారి పరిస్థితి? హెల్త్ బాగానే ఉందమ్మా. బీపీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా హెల్త్ మొత్తం టోటల్గా తగ్గుతుంది. అంత తగ్గి 2 రోజులు రెస్ట్ తీసుకున్నాక అన్ని సర్దుమనుగుతాయి. ఓకే, మనోజ్ గారి పరిస్థితి కూడా చిన్న అనుకోకుండా జరిగింది. నేను మనోజ్ బాబు కూడా అర్థం చేసుకుంటాడు. చేసుకొని ఇప్పుడు మన ఇంటి పరువు, మన తండ్రిని మనం పరువు తీసుకుంటామా? చిన్న జరిగిన సంఘటనలన్నీ కూడా మనం మర్చిపోయి ఇది మీడియా దాకా రాకుండా ఇవాళ రేపు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలని మనోజ్ బాబుని రిక్వెస్ట్ చేస్తున్నా, విష్ణుబాబుని రిక్వెస్ట్ చేస్తున్నా, లక్ష్మీ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా.